సిద్దిపేట జిల్లా హుజనాబాద్లోని సిపిఐ భవన్లోని గురువారం జరిగినటువంటి మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు తమ పార్టీ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజాస్వామ్య బలపాటుకు కూటమి అవసరమని, అదే దిశగా సిపిఎం ముందడుగు వేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అత్యవసరమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్ష నాయకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని సూచించారు. రిజర్వేషన్ల అమలు జరగకపోతే రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలన్నారు. అలాగే సిపిఐ పార్టీ ఆవిర్భవించిన 100 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఈ సందర్భంగా డిసెంబర్ 26వ ఖమ్మంలోని దేశవ్యాప్త సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఏమైపోతుంది 23 రాజ్యాంగ సభలు ఏం చెప్తుంది, 24 రాజ్యాంగ సభలు ఏం చేస్తున్నారు? విధిగా జరపాలనే రాష్ట్రాలు స్థానిక సంస్థల హక్కులు హరించలేదు. ఇవి కూడా స్థానిక ప్రభుత్వాలే 5 ఏళ్ళకి తప్పనిసరి జరగాల్సిందే, జరగలేదు. ఇప్పుడు 40% బీసీ పేరుతో ఇప్పుడు పెండింగ్ పడిపోయిన మనకి ఏమైపోయింది? ఎన్నికలు జరుగుతాయా జరగా త్రిశంకుల స్వర్గంలో ఊహిస్తున్నటువంటి పరిస్థితి కనుకుంటాం. కాబట్టి ఇది చాలా అన్యాయంగా ఉన్నది. మరి ఇప్పుడు ఇంకా మీనం దేశం దగ్గర పెట్టకుండా కోర్టు కూడా పాత పద్ధతిలో ఎన్నికలు జరపవచ్చు అని చెప్తా ఉన్నారు. అంటే నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తిస్తున్నాను. మీరు 42% శాసనసభ చట్టం తెచ్చారు. నరేంద్ర మోడీ ద్వారా అపాయింట్మెంట్ అయిన గవర్నర్ దాన్ని పెండింగ్ పెట్టాడు, ఆమోదించలేదు. ఆర్డినెన్స్ కూడా పెండింగ్ ఆమోదించలేదు. రాష్ట్రపతి ఉన్నటువంటి బిల్లు పెండింగ్ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ దగ్గరికి ఆల్ పార్టీస్ తీసుకెళ్ళి ఓ రకంగా దీన్ని తేల్చుకోవాల్సిన అవసరం, ఇంకా కాలయాపన చేస్తే ప్రభుత్వానికి చెడ్డగా తీసుకుని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ఏదైనా అక్కడ తేల్చుకొని ఎన్నికలకు సందర్శించాలి. ఎన్నికలు వీలైన తొందరగా 42% వస్తే సంతోషపడేది కమ్యూనిస్టులే, మేము సంతోషపడతాం. కానీ దాన్ని సాధించడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఒకవేళ కాకపోతే ఎన్నికలైతే తప్పదని చెప్పి తప్పనిసరిగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. దానిపై సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.